లక్ష్మీదేవి లేదా సంపద రావాలనుకుంటే కనుక మూడో కంటికి కూడా తెలియకుండా మనం టెంకాయలో నీళ్లు ఉంటాయి చూసారా, అరే ఎలా వచ్చినాయిరా టెంకాయలోకి నీళ్లు, ఎవరు పోసారా అని ఆశ్చర్యపోయినట్టుగా మూడో కంటికి కూడా తెలియకుండానే లక్ష్మీదేవి రావాలనుకుంటే వస్తుంది వచ్చే రోజు. అదేవిధంగా పోవాలనుకుంటే ఏనుగు మింగిన ఎలగ పండులో గుజ్జు మాయమైనట్టుగా అంత తేలిగ్గా మూడో కంటికి కూడా తెలియకుండానే వెళ్ళిపోయింది. సిరిత వచ్చినా వచ్చును సలిలితముగా నారికేళ సలిలము వంగిన్. టెంకాయలో నీళ్లులాగా మూడో కంటికి కనపడకుండానే వచ్చేస్తుంది. సిరిత పోయినా పోవును కరిమింగిన ఎలగపండు కరణిన్ సుమతి. ఎలగపండులో గుజ్జుమాయమైపోయినట్టుగా, ఏనుగు తిన్న ఎలగపండులో గుజ్జుమాయమైపోయినట్టుగా అంత తేలిగ్గానే వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్ళిపోగలదు. అది ఈ పద్యంలోని భావం. సుమతి శతకంలో ఉంది. మీకు సుమతి శతకం ఎవరు రాశారో తెలుసా? కామెంట్ చేయండి. ఎవరైనా తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు రేపటి వీడియోదా కాకుండా రేపటి వీడియోలో చెప్తాను. ఈలోపు లైక్, షేర్, సబ్స్క్రైబ్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్.